జై శ్రీరామ్, జై వాసవి, శ్రీమతి రామానుజాయ నమః. అడియన్ కుమారి చెయ్యార్లేంచి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. మనం వారం తిరుక్కోళూర్ పెన్ పిళ్ళై రహస్యం అట్లానే మహావాక్యంలోంచి ఒక్కొక్క భక్తుల కథగా తెలుసుకుంటా వస్తూ ఉండాము. ఇంతవరకు 25 వారం పూర్తి అయింది. 26వ వారం ఈ వారంలో మనం చూడపోయేది ఆ అమ్మ చెప్పే ఈ వార వాక్యం ఏమింటే, అవల్ పొరియై ఈందేనో కుశేలరై పోలే. అవల్ పొరియై ఈందేనో కుశేలరై పోలే అట్లా అని చెప్తుంది రామానుజర్. రామానుజర్ ఎంత పెద్ద మహాన్, ఎంత పెద్ద ఆచార్యర్. ఆ అమ్మ ఎంత పుణ్యం చేసిందో అంత వాక్యాల్ని ఆయన దగ్గర ఒకటిగా ఈ విషయాలంతా చెప్తే ఆయన విని 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 అన్నీ వింటారు. ఆయన పార్వై పడేదే పెద్ద భాగ్యంగా తలిచేటప్పుడు ఆయన దగ్గర ఇంత విషయాల్ని మాట్లాడేదానికి ఆయమ్మ ఎంత పుణ్యం చేసిందో, వాళ్ళిద్దరూ మాట్లాడిన ఆ వాక్యాలనింతా మనం విని మనమల్ని తిరుతుండేదానికి మనం ఎంత పుణ్యం చేస్తామో. ఈ మరి భక్తుల కథలనంతా మనం వినేటప్పుడు మనమల్ని మనం మన దగ్గర ఉండే చెడ్డ అలవాటులనంతా మార్చుకొని మనమల్ని పన్పడుతుకోవాలి. అది కోసరందా ఈ మరి ఒక కథ రూపంగా దేవుడు మనకు అన్నీ ఉణర్తుతారు. అవల్ పొరియే ఈందేను కుశేలరైపోలే అని చెప్తుంది ఆ అమ్మ. ఈందేను అట్లా అంటే ఇస్తినా, కొడుతేనా అట్లా అని అర్థం. అవల్ పొరియే ఈందేను అంటే మనకు అందరికీ కుశేలర్ని గురించి తెలుసును. కృష్ణుడి స్నేహితుడు కుశేలరు. ఆయన్ని చూసేదానికి ఆయన పోతురు. అప్పుడు అవల్ అటుకుల్ని ఇస్తారు. ఆ కథనిగా ఇప్పుడు మనం చూడపోతాం. కుశేలర్ అట్లానే ఆ పేరుకి ఏం అర్థం అంటే కిழிந்த ఆడై అణిందవర్. ఆయనోட ఇయర్ వచ్చి సుధామన్. అంటే ఆయన ఎప్పుడు చినికిన ఆడనే వేసుకుంటారు, చినికిన గుడ్డలదా వేసుకుంటారు. ఇంకా దీనికి పైగా ఆ గుడ్డని కుట్టనే మాలదున్నే అంత మాత్రం ఆ గుడల్ని కుట్టి వేసుకుంటారంట. మరి ఆయనోட వరుమై అంత మోసంగా ఉన్నారు. దానించి సుధామన్ అట్లానే పేరే ఆయనకు మర్చిపోయింది. ఓరుమే దాన్ని పిలిరు. అందరుమే కుశేలర్ అదాவது కిழிந்த ఆడై అణిందవర్ అట్లానే పిలిచి ఎవరుమే పిలిగుండ அளவுకు అయిపోయింది ఆ పేరు. ఆయనకు పెళ్ళి అవుతుంది. ఆయన పెళ్ళాం పేరు సుశీల. వాళ్ళకి 27 బిడ్డలు ఉండారు. వాళ్ళు వాళ్ళ పెళ్ళాం సుశీల వచ్చి అంత మంచి గుణం ఉండే అమ్మాయి. ఈయన పుట్టిన తావు పేరు ఏమిటంటే సుధామాపురి అట్లా అని పేరు. ఇప్పుడు ఉండే గుజరాత్లో పోర్బందర్ అనే తావుదా సుధామాపురి. ఈయనకు ఎంత కష్టం, కుశేలర్కు అంత కష్టం ఉంటాను, అంత వరుమై తాండవం ఆడుతాను వాళ్ళ ఇంట్లో. ఆయన మనసులో ఎప్పుడూ కృష్ణ జపం చేస్తానే ఉంటారంట. ఆయన కూడా చదివిన ఆయన కదా, అందునుంచి కృష్ణుడిని గురించి బాగా అనుభవించిన ఆయన. దాని నుంచి కృష్ణ గానం చేస్తారు, కృష్ణ జపం చేస్తారు. వీళ్ళు ఈయనకి ఎట్లా వరుమానం అట్లా అంటే, ఆ కాలంలో అంతా ఉంజవిరుతి అట్లా అనేసి బ్రాహ్మణ వాళ్ళు 4 తావులు పోయి ఈ మరి శ్లోకాలు పాటలు పాడి వీళ్ళుగా అడగరు, వాళ్ళుగా ఏమన్నా ఇస్తే దాన్ని తీసుకుని వచ్చి వండి తింటారు ఇంట్లో ఎత్తుని వచ్చి. ఇదిదా వాళ్ళకు వరుమానం. వీళ్ళకంతా ఉంజవిరుతి బ్రాహ్మణர்கள் అట్లా అనేసి చెప్తారు వీళ్ళని.
ఆ మాదిరి ఈయన కృష్ణగానం చేస్తాను, కృష్ణ జపం చేస్తాను. ఉంజవిరితికి పోయేది. ఉంజవిరితిలో ఏం వస్తుందో దాని ఎత్తునొచ్చి పెళ్ళందరూ ఇస్తారు. దాని వండి బిడలను వాళ్ళను తింటారు. ఈయన అంత వరుమైలో ఉంటా కూడా మనసు వచ్చి నే ఇంత కష్టంలో ఉండానే, నాకు ఇట్లా ఉంది అనేసే ఆ ఎన్నమే ఆయనకు ఉండదంట. ఎప్పుడున్నే కృష్ణుని తలిచి 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 ఆయన ఒళ్ళు వచ్చి అట్లే సన్నగా ఉండంట. ఆయన వేసుకునే గుడలంతా అంత మోసంగా ఉండంట. ఆయన ముఖం మట్టు అంత తేజస్గా ఉండంట. ఎందుకు అట్లా అంటే కృష్ణుడిని తలిచి 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 జపం చేసి 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 ఆయన మూతిలో అట్లా ఒక తేజస్సు ఉందంట. ఈయన పెన్న ఎట్లా అట్లా అంటే అంతా మంచి గుణం అంట. ఒక్క మాట మొగుడిని ఎప్పుడు ఏది కడిందు మాట్లాడనే మాట్లాడదంట. ఒక్కొక్క దినం ఆయన ఏమన్నా తెచ్చిస్తారు, ఒక్కొక్క దినం ఏమీ కూడా ఉండదంట. అప్పుడు ఆయన చెప్తారంట, సుశీల నేటికి మనకు ఏకాదశి అట్లా అని చెప్తారంట. ఆ యమ్మ దానికి బదిలు కూడా మరుమాట కూడా మాట్లాడదంట. ఏం ఇంత బిడ్డలు ఉండామే, మనం ఉండామే, మనం ఏం చేస్తాము, మనం ఎట్లా తింటాము, బిడ్డలకి ఏం చేస్తాము అట్లని ఏది అడగదంట. బిడ్డలు ఏమన్నా అడిగితే ఆకిలిని చెప్తా కూడా ఆ బిడ్డలు కూర్చోబెట్టుకుని పండపెట్టి కూర్చోబెట్టి వాళ్ళకి తట్టించి కృష్ణ లీలైಗಳನ್ನೆంత చెప్పుడంట. కృష్ణ లీలైಗಳంతా చెప్తే ఆ అమ్మ చెప్పేటప్పుడు వాళ్ళంతా మేమరందు వింటారంట. దాని వనక కృష్ణ గానం పాడనంట. దాంట్లో అట్నే ఆ బిడలు నిద్ర పొడుస్తారంట. ఆ మాదిరి మొగుణ్ణి ఏమి ఒక్క మాట మాట్లాడకుండా అంత ఒక మంచి గుణం. ఇదిదా మనకు దేవుడిచ్చిన வாழ்க்கை. ఇట్లదా మనం ఏం చేసామో మన కర్మ మనం ఇట్లా ఉండామనేసి வாழ்க்கைని దాని పోకులో ఉడిచేసి దాన్ని అట్లనే ఏడ్చుకొని వాడనంట ఆ అమ్మ. వాళ్ళిద్దరమే అంత ఒక మంచి గుణం ఉండేవాళ్ళంట. వీళ్ళు వాడిన ఆ తావుకు పేరు కుశేలపురి అట్లా అని పేరు. ఇప్పుడు నేను చెప్తిని కదా, వాళ్ళకి ఏమీ లేదనంటే నేటికి ఏకాదశి అనేసి పొదువుకనే ఏకాదశి ఒక్కబొద్దు ఉండేది ఎంత మంచిది నా అందరికీ తెలుసును. కృష్ణుని తెలిసిన వాళ్ళు, పెరుమాళ్ళని తెలిసిన వాళ్ళందరికీ ఏకాశిను తెలుసును. ఏకాదశి ఒక్కబొద్దు ఉండేది ఆన్మీకంగా పెరుమాళకు ఉకందదు అట్లా అనేది ఒక పక్క అంటే, ఇంకొక పక్క వింజానపూర్వంగా 15 దినాలకు మన ఒళ్ళులో ఉండే ఉరుపుகளுக்கு 15 దినాలకు ఒకసారి రెస్ట్ ఇస్తామంటే అది వచ్చి ముందు చేసిన పనిని విడ ఇంకా బాగా పని చేస్తుందంట. ఉరుపుகளுக்கு కొంచెం రెస్ట్ ఇస్తే దాని వనక ముందు చేసిన దాని విడ పలమడంగు పనిని బాగా చేస్తుంది. అందుకోసరందా ఒక్క దినం 15 దినాలకు ఒక్క దినం ఒక్కబొద్దు అట్లా అని ఒకటి ఏర్పాటు చేసిండారు. అట్లా నిన్ను చెప్తారు. అదే మాదిరి ఈ కదిర్గళ్ళు వస్తుంది కదా, ఆ కదిర్ వీచ్లో ఆ దినం ఏకాదశి నాడు ఆ కదిర్ వీచ్లో జీర్ణశక్తి ఉండదంట. మన ఒళ్ళుకి జీర్ణశక్తిని ఇయ్యదంట ఆ కదిర్గల్. ఆ దినంలో మనం తినేటప్పుడు అది జీర్ణానికి రాదునే దానికోసరందా ఈ మరి ఒక ఏర్పాటు చేసిండారు. ఇది అరివిల அறிஞர்களுடைய తీర్పు. మన ఆన్మీకంగా పెరుమాళ్ళకు ఒక్కబొద్దు ఉండంటే దానికి ఎంత ఫలం ఉందని మన అందరికీ తెలుసును. ఏకాదశి వివరం పూరానే మనకు తెలుసును. దీంట్లో ఈ కుసేలరకు వాళ్ళ కుటుంబం ఉన్న కష్టాల్లో అప్పుడప్పుడు ఏకాదశి ఏకాదశి అని చెప్తారంట ఆయన. ఈ మారి వాడుతూ ఉండారు. ఆ అమ్మకు ఎంతనో మంచి గుణంలో ఇంకా మంచి గుణాలు ఏమింటే ఆ అమ్మ దగ్గర ఏమీ లేదంటే ఇంకోరిని చూసి ఆ అమ్మ పొరామ పడదంట. ఎప్పుడుమే అయ్యో వాళ్ళంతా ఇంత బాగుండారే, నాకేలా ఇంత కష్టం ఇసివి అట్లా అనేసి ఒక్కసారి కూడా ఆ అమ్మ ఇది మరి ఎన్నంగలే ఆ అమ్మకు రానే రాదంట.
ఆ అమ్మ వచ్చి కుశలరి ధర అడుక్కడుగు చెప్తా ఉందంట. ఏలే మీరు పోయి కృష్ణుడిని ఒక్కసారి చూసేసి రాకూడదా, ఒక్కసారి కృష్ణుడిని చూసేసి రాకూడదా అట్లా అనేసి చెప్తా ఉన్నంట. ఆ అమ్మకు వచ్చి కృష్ణుడిని చూసేస్తే మనకు వరుమానం వచ్చేస్తును అట్లానే ఎన్నం లేదంట. కృష్ణుడు భగవంతుడు, కృష్ణుడిని పోయి చూడాలా అట్లా అనేసి చెప్పునంట. మనం అడగకుండానే ఆయన మనకు అన్నీ చేస్తురు, అందుకోసం అది పోయిసరాండి అనే మరి చెప్తారంట ఆ అమ్మ. కుశేలருக்கு మనం భక్తి చేస్తామే కానీ దానికి ఫలం ఎదురు చూడకూడదు, అట్లా ఉండేటప్పుడు మనం పోయి చూడకూడదు అనేసి తెలుసా ఉంటారంట ఆయన. ఈ అమ్మ పైగా 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 పోయి చూయిసరాండి అని చెప్పిందనిచి ఆయనకు మనసులో ఒక ఏకం వచ్చేసిందంట. ఏమింటే అప్ప మనం ఎప్పుడో గురుకుల వాసంలో ఉండంగా కృష్ణుడిని చూసిమి, సరే ఇప్పుడు ఇంకోసారి పోయి చూసి వస్తాం. మన ముందా కృష్ణుడిని చూసామి ఎంత ఏండ్లైంది, ఇప్పుడు కృష్ణుడు రాజాగా ఉండాడు, అప్పుడంతా వైటిగా ఆడుకుంటుమి, ఇప్పుడు కృష్ణుడు రాజుగా ఉండాడు, ఎట్లా ఉండాడని పోయిదా చూసి వస్తామి అట్లా అని ఒక ఏకమును ఒక ఆసను వచ్చేసిందంట కృష్ణుడిని చూడాలా అని కుశలరికి. సరే నువ్వు చెప్పే మరే నేను కృష్ణుడిని చూసానికి పోతాను, కానీ కృష్ణుడిని చూసాను పోగా ఏమి ఎత్తుని పోకుండా ఉంటే ఏం బాగుండు, మన దగ్గర ఏముంది ఎత్తుని పోయేదానికి అనేసి ఆయన వర్తపడతారంట. అప్పుడు ఆ అమ్మ చెప్తుందంటే మీరు దీనికోసం వర్తపడకండా అట్లా అని చెప్పేసి ఓ 4 ఇంట్లో పోయి అటుకుల్ని తెచ్చి ఆ అటుకుల్ని ఆయన పై తుండులో మూట కట్టి ఇచ్చి పంపిస్తుంది. అప్పుడు ఇచ్చి పంపించేటప్పుడు ఆయనకు అంత మరి తయక్కంగాను కష్టంగాను ఉందంట. అప్పుడు ఆ అమ్మ చెప్పునంట, దేని గురించి మీరు కలవరపడగాండ, నేను బిడ్డల్ని భద్రంగా నేను చూసుకుంటాను, మీరు పోయిసరాండి అట్లా అని చెప్తుందంట. ఒక ఆడది ఒక ఆడదిద మొక్కవాళ్ళకు బలం ఇచ్చేది. ఆ మాదిరి ఒక అధైర్యం చెయ్యకుండా వాళ్ళని మాట్లాడకుండా కష్టపడకుండా ఉండేటప్పుడు ఆ మగవాళ్ళకు తానుగానే ఒక ధైర్యం వస్తుంది. అది మాదిరి ఉండవల్ల అట్లా అనే ఒక అర్థానికి ఇది ఇంతను వాళ్ళు చెప్తారు. ధైర్యం చెప్పి పంపిస్తుంది, మనోబలంని ఇస్తుంది. ఈయన కృష్ణుడిని చూసేదానికి కానీ బయలుదేరేసినారు. ఈ మారి బయలుదేరి ఆయన పోతా ఉంటారు. పోతా ఉండగా ఆ పాత గమనాలంతా వస్తుంది ఆయనకు. కృష్ణుడు కూడా ఆడుకుంటారు, కృష్ణుడు కూడా చదువుతారు, కృష్ణుడు కూడా మాట్లాడతారు, నవ్వుతారు, కాటుకు పోయి వెరగు పెట్టుతారు. ఈ విషయాలన్నీ ఆశ్రమంలో శాంతి పిన్ని అట్లానే ఆశ్రమం, శాంతి పని అట్లానే ఆశ్రమంలో ఇది ఇంత నడుస్తుంది, దానింత తలుస్తానే పోతూ ఉంటారు. వీళ్ళ గురు ఎవరుంటే శాంతి పని అట్లానే గురు. ఆ గురువు ధర పోయి వీళ్ళు చదువుకుపోతారు. శాంతి పిని అట్లా అనేది ఆశ్రమం పేరు. ఆ తావులో వాళ్ళు చదివిన దాన్ని ఇంత తలుచుకుని అది ఇంత గమనంతోనే నడుస్తూ ఉంటారు. ఈయన పోయి కుశేలర్ పోయి కృష్ణుడిని చూసింది వచ్చి మార్గళి నెలలో వచ్చే మొదటి బుధవారం. నేటికిన్ను మార్గళి నెలల మొదల్లో వచ్చే బుధవారాన్ని కుశేలర్ దినంగా కొండాడతారు. ఆనాడు మనం కూడా అటుకుల్ని దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం పెడితే అంత మంచిదింట. ఈయన ద్వారకకి పోయి చేరుతారు. అప్పుడు అక్కడ ఉండే కావిలి కాచేవాడు ధర వివరం చెప్తారు. ఈ మరి నేను కృష్ణుడు కూడా చదివినవాడు, నేను కృష్ణుడిని చూడాలా అట్లా అని చెప్తారు. వాడికి పైకించి కింద వరకు చూసి వీడు పోయా వల్ల 1 ఇంచు కూడా లేదు గుడ్డ, అంతా గుడ్డను కుట్టి 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 వేసిండ కుశాలుడు పోయి కృష్ణుడికి స్నేహితుడా, ఇది నమ్మే మరియా ఉంది అట్లా అని ఆశ్చర్యపడతాడంట వాడు. నువ్వు పోయి చెప్పు బా అట్లా అని చెప్తారంట. సరే ఏమో చెప్తారు, మనము పోయి చెప్తాం అట్లా అనేసి
ఆ వాయిల్ కాపునొచ్చి కృష్ణుడి దగ్గర పోయి ఈ మరి మీ స్నేహితుడు అట్లా అని చెప్తారు, ఆయన పేరు కుశేలుడు, మిమ్మల్ని చూసేదానికని వచ్చిందానని చెప్పమంటారు అని చెప్పిందిదా. రుక్మిణి కూడా మాట్లాడుతూ ఉన్న ఆయన అట్లనే తుళ్ళి గుదిచి పరిగెత్తి వస్తారంట. అందరికీ ఆశ్చర్యంగా ఉందంట. రుక్మిణి ధరించి దాని యొక్క తోழிகள் అనగా అక్కడ ఉండే రాజ్యాంగంలో ఉండేవాళ్ళు అందరూ ఆశ్చర్యంగా చూస్తారంట. ఇదేమి కృష్ణుడు ఇట్లా పరిగెత్తారే అట్లా అనేసి పరిగెత్తిపోయి కుసేర్లన్నీ అట్లే కట్టి పెట్టుకుంటారంట. అంత సంతోషపడతారంట. రా రా సుధమ్మ, రా సుధమ్మ, బాగుండవా, ఇప్పుడుదా నా గమనం వచ్చిందా నీకు, వస్తువా అట్లా అనేసి అంత సంతోషంగా ఆయన్ని ఆశతో అన్బుతో అరవణ ఇచ్చి అట్లా ఒక ఉపసరిపు చేస్తారంట. రాగానే ఆయన్ని ఓ సింహాసనంలో కూర్చోబెట్టి రుక్మిణితో చేరి ఆయనకు పాదపూజ చేసి ఆ పాదం కడిగిన నీళ్ళని ఎత్తి తన తల్ల చల్లుకుంటారంట. రుక్మిణి తల్ల చల్లుతారంట. అంత ఆశ్చర్యపడతారంట అందరం. ఇంత ఒక స్నేహితుడా ఈయన అట్లా అనేసి తలిచి సంతోషంగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండారంట. అన్నీ ఓరికోరు మాట్లాడతారు. బా నిండా పెద్ద విருந்து ఉపచారం చేస్తారు. రాజు చెప్పాలన్నా అంత విருந்து చేస్తారు, అంత బాగా గమనిస్తారు. అన్నీ అయినవనక మీరు కొంచెంసేపు విశ్రాంతిగా ఉండండి, కొంచెంసేపు పడుకోండి అని చెప్తారు. అప్పుడు కుశేలర్ దగ్గర వచ్చి కృష్ణుడు అడుగుతారంట, నాకోసం ఏం తెసివి సుధామా అట్లా అంటారంట. ఈయనకు సుధామ అట్లా అని చెప్పిందో అంత సంతోషంగా ఆనంద కన్నీరు వస్తుందింట. ఏమింటే అందరం కుశేలర్ 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 నిందన పిలుస్తారు. కిళింద ఆడై అణిందవర్ కిళింద ఆడై అణిందవర్ నిందన చెప్తారు. అట్లా ఉండేటప్పుడు కృష్ణుడు సుధామ సుధామ అని చెప్పింది అంతా సంతోషంగా ఉందింట. దాంతో లేకుండా కృష్ణుడు మనం అక్కడ ఆటలాడితేమి కదా, ఇక్కడ చదివితేమి కదా, నాకు కూడా సిలదింత తెలియదు అని చెప్పినప్పుడు నువ్వుదా నాకు చెప్పేసేవి కదా అట్లా అనేసి ఒక్కొక్క విషయంగా జ్ఞాపకం చేస్తూ ఉండారంట. కుశేలరు ఏం తెలిసినారంట, మనమల్ని కృష్ణుడు మర్చిపోయి ఉంటారు, ఆయన రాజాంగంలో ఉండారు, రాజుగా ఉండారు, ఆయనకి ఎంతనో పనులు, అంత పనులలో మనమల్ని ఎక్కడ గమనం పెట్టుకుంటారు, మన శిల విషయంగాల్ని ఆయన జ్ఞాపకం చేయాలనేసి వైట్ రెండు తలుచుకొని వస్తారంట కుశేలర్. అంటే కృష్ణుడు అక్కడ నడిచిన మొత్త కథనిను ఇట్లా నడిచింది కదా అట్లా నడిచింది కదా అట్లా అని సంతోషంగా మాట్లాడొచ్చేసి ఈయన కంట్ల నీళ్ళుగా కారుతాందింట. ఎంత గమనం పెట్టుకుంటారు మనమల్ని అట్లా అనేసి తెలుస్తారంట. దాని మళ్ళీ కృష్ణుడు అడుగుతారంట, నన్ను చూసేదానికి వస్తువే నాకేం తెస్తివి అట్లా అని అడుగుతారంట. ఈయనకు సిగ్గుగా ఉందింట. ఇంతకు ఆయన పెట్టిన విందు, ఆయన మాళిగే, ఆయన ఉపచారం ఉపసరిపంతా చూసేప్పుడు మనం పోయి అటుకులు తెస్తిమి అని చెప్పి ఎట్లా చెప్పేది అనేసి సిగ్గుపడుకుని టక్కుని ఆ అటుకుల మూటని కూడా మూసి పెట్టుకుంటారంట ధోతీలో. అప్పుడు అది నీ కృష్ణుడు చూసేసి నువ్వు నాకు తెచ్చిండవేమో అట్లా అనేసి ఎత్తి దాన్ని ఇప్పి టక్కుని ఎత్తి నోట్లో వేసుకుంటారంట. అంత సంతోషపడతారంట కుశేల. ఇట్లా పాతదంతా తలిచి ఆనందపడిని ఆనాడు రాత్రి అక్కడనే తంగేసి మరుదినం ఆయన ఇంటికి తిరుగుతారు. ఇంటికి వస్తే వచ్చి చూసేటప్పుడు అక్కడ వాళ్ళ ఇల్లే లేదు, పెద్ద మాళిగే, అట్లా పళింగు మాళిగే మాదిరి ఉందంట ఇల్లు. అంత బ్రహ్మాండంగా ఉందంట. ఈయన వీధి కొనాల రాగానే బ్రాహ్మలంతా వచ్చి పూర్ణ కుంభం ఇచ్చి ఇన్ని వరవేర్చుతారంట. మీ ఎవరిని తలిచి మనమల్ని వీళ్ళంతా వరవేర్చుతారే అట్లా అని తలుస్తా అని వస్తారంట. వస్తాక కొంచెం దూరం వచ్చి ఇంటికాడ ముందుగా వచ్చేటప్పుడు ఎక్కడ మన ఇల్లే కాణమే ఇక్కడ అట్లా అని తలుస్తా ఉండగా సుశీల పరిగెత్తి వచ్చి ఆయనకు నమస్కారం చేస్తుందంట. ఆమె దండిగా నగలు వేసుకుని పట్టాడై ఉడితి ఆ బిడలంతా పట్టుగుడలు వేసుకుని అంతా సంతోషంగా వస్తారంట. ఆయనకు ఆశ్చర్యంగా ఉందింట. మనం ఎట్లా ఉండాము, మనది ఏం వరుమై ఉంది అనేసి కూడా మన కృష్ణుడి ధర చెప్పలే. అంటే ఆయన ఎంత ఉపకారం మనకు చేసిండారు అని తలుచుని అంత సంతోషంగా అంత ఆనందంగా ఉండారంట.
దీంతో కృష్ణుడిని మర్చిపోకుండా ఇంకా దండిగా కృష్ణ జపం చేసి పాటల్ని పాడి పక్కన అక్కన ఉండే వాళ్ళకు లేని వాళ్ళకంతా ఆ కాసు పెట్టి అందరికీ వదివి అందరు కూడాను సంతోషంగా ఆయన వాడుతారంట. దీనిలోంచి మనం ఏం తెలుసుకోవాలా అట్లంటే, మనము ఎప్పుడు కృష్ణ జపం చేసుకుని నామస్మరణ చేసుకుని ఇంత ఉంటిమింటే ఆయన్నే తలుచుంటే మన வாழ்க்கைని కూడా ఎట్లా ఎత్తుకోపోవాలో ఆయన్నే చూసుకుంటారు. మనం చేయవలసిందన్నీమే శరణాగతి మట్టుందా. ఆ శరణాగతితో మనం ఉంటిమింటే మనం ఎట్లా ఉండాలా, మన வாழ்க்கைని ఎట్లా చేయాలనేది మనం ఏమీ చేయగల మొత్తమే ఆయన్నే చూసుకుంటారంట. గురుకులంలో కృష్ణుడును సుధామర్ను చదివినప్పుడు కూడా చదివిన ఆయనదా బలరామర్ ఇద్దరు ఒకటి కదా. ఆ గురుకుల వాసానికి వాళ్ళు వస్తారు. ముగ్గురు ఒకే తావులో ఉండి ఒకే తావులో చదివినారు. ఆ బలరామర్ద ఈ రామానుజర్. ఈ రామానుజర్ దగ్గర ఆ పెన్ పిల్లై అంత కథని చెప్పేసి ఆయన మరి నేను అంత భక్తితో ఉంటినా. ఆయన కృష్ణుడు కాపాడుతాడు, కృష్ణుడు చూసుకుంటుడు మన వాళ్ళకి. మనకేమి ఇచ్చినారో అది ఏర్చుకొని అది ఎట్లా ఉందో ఆ వాళ్ళకిని దాని పోకుల పోవాలని నాకు లేదే స్వామి. నేను నమ్మలేదే. ఈ పెరుమాళ్ళు వైత్తమానిది పెరుమాళ్ళని అన్నీ చూసుకుంటారు. నేను ఆయన్ని దండం పెట్టుకుని ఆయన నామజపం చేసుకుని ఉంటే చాలు అట్లా నేను నమ్మకం నాకు రాలేదే స్వామి అట్లా అని చెప్పి నిండా కష్టపడుతుందిట. చెప్పేసి ఏ ఊర్లో ఉంటే ఏమి స్వామి, ఏ ఊర్లో ఉంటే ఏమి స్వామి అట్లా అని చెప్తుందింట. ఇది ఇంత వినంగా రామానుజరు ఇట్లంతా నడిచింది కదా, ఇట్లంతా చేసింది కదా అనేసి ఆ గురుకుల வாழ்க்கைని గురించి ఆయనను తలసాను ఆనందంగా తన మనసులోకి ఒక చిన్న పున్నగై చేసాను వింటా ఉండారంట. మనం ఏం ఇస్తాము అట్లా అని భగవంతుడు ఎదురు చూసేది లేదు. నాకు ఇట్లా కావాలా, బంగారు కావాలా, వెండి కావాలా, అది కావాలా, ఇది కావాలా అట్లా అని దేవుడు మన దగ్గర ఎదురు చూడరంట. ఎంత భక్తితో ఇస్తాము అనే దాన్ని మట్టుందా ఆయన ఎదురు చూస్తారంట. మన దగ్గర ఉండే మంచి గుణాలనిదా ఎదురు చూస్తారంట. ఇంకోరిని చూసి పొరామ పడకుండా ఉండాలా, మంచి గుణాలని పెంచుకోవాలా, ఎప్పుడుమే కృష్ణ నామ జపం భగవద్భక్తి ఎంత ఉంది అనేది మట్టుందా చూస్తారంట. ఆ భక్తితో ఒక ఆకు, ఒక పూలు, ఒక కాయ, ఒక పండు ఇదినిమే లేదంటనో కొంచెం తీర్థం, ఆ తీర్థం కూడా లేదంటే ఓ బొట్టు కన్నీళ్ళు ఇస్తుంటేనే దానియే ఆయన ఆనందంగా ఏర్చుకుని మనకేం చేయాలనో అంతను చేస్తారంట. మనము ఆయన పైగా భక్తితోనే నమ్మకంతోనే ఆయన్ని నామస్మరణ చేస్తాను ఉంటామా. జై శ్రీరామ్.